మేస్త్రి పని చేసుడుకు ఈడ భూమి 3 ఎకరాల పొలం కొనుక్కుంది. ఒక గోనీలు కొనుక్కొని అంతా ఉన్నాక ఇది అంతా అది పోయింది. అవి 24 లక్షలు వస్తే బిడ్డలకు 12 లక్షలు ఇచ్చిన, కొడుకులకు 12 ఇస్తే వాళ్ళకి ఇవ్వదట. అంటే మరి నీ బిడ్డలు కూడా నీ దగ్గర రావట్లేదు మరి? నీ బిడ్డలు ఆడికి పోతే అరుచుకుంటారు, ఆ ధరంపురి పోతే అరుచుకుంటారు. వాళ్ళది ఏం తప్పేం లేదు. కానీ అల్లుళ్ళు మన అల్లుళ్ళు కాదు కదా, మన కొడుకులు కాదు కదా. కొడుకులే అరుచుకుంటలేరు, అల్లుళ్ళు ఎట్టుకెళ్ళి అరుచుకుంటారు. అని నా మనసే పోతలేదు వాళ్ళ దగ్గరికి. ఎప్పుడన్నా ఒకసారి పోతే నెల రోజుల దాకా రాలేదు. వాళ్ళు మంచిగా నడుచుకుంటారు. వీళ్ళే పెడతలేరు అయ్యా, అసలు వీళ్ళు పెడతారు. అంటే కన్న కొడుకులే పెడతలేరు, అల్లుళ్ళు ఏమైతారా? మరి ఇంకేందయ్యా, మరి కన్న కొడుకులే పిల్లలకు భయపడి నాకు అన్నం పెడతారు. ఓ 10 రూపాయలు కూడా ఇవ్వరు. మరి నేను ఇంత బిడ్డ తాగేటోని, ఇంత చాయ్ తాగేటోని, నాకు 10 రూపాయలు ఇవ్వరు. మరి అసలు అప్పుడు వీళ్ళే పెట్టిన